ఈసారి ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం దద్దరలేదు. నిర్మలంగా ఉండే అల్లూరు జిల్లాలోని ఏజెన్సీ తుపాకీ కాల్పులతో మారుమోగింది. తెల్లవారుతూనే మారేడుమిల్లిలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మరణించారు. ఇందులో మావోయిస్టు అగ్రనేత మద్వి హిడ్మా ఉన్నాడు. హిడ్మాతో అతని భార్య రాజక్క, టెక్ శంకర్, దేవ్, సురేష్ నారాయణ ఎన్కౌంటర్లో మరణించారు. మొత్తం 70 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ దండకారణ్యం నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చారనే ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో పోలీసులతో పాటు ఆక్టోపస్ గ్రేహౌండ్స్ దళాలు అప్రమత్తమయ్యాయి. ఇంటెలిజెన్స్ సమాచారంతో కొన్ని రోజులుగా ఏజెన్సీలో కూమింగ్ ముమ్మరం చేశారు ఆక్టోపస్ గ్రేహౌండ్స్ బలగాలు. మరోవైపు వాహన తనిఖీలను విస్తృతం చేశారు పోలీసులు. ఛత్తీస్గఢ్, ఏపీ, ఒడిషా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై సమాచారం నేపథ్యంలో 2 రోజులుగా అల్లూరు జిల్లాలో విస్తృతంగా కూమింగ్ చేపట్టారు. అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో ఇవాళ ఉదయం 6:30-7 గంటల మధ్య భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అగ్రనేత హిడ్మా చనిపోయాడని పోలీసు ఉన్నతాధికారులు ధృవీకరించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు సీజ్ చేశారు పోలీసులు. ఇందులో AK-47 రైఫిల్స్ 2 ఉన్నాయి. ఒక పిస్టల్, ఒక రివాల్వర్, ఒక సింగిల్ బోర్ ఆయుధం ఉన్నాయి. వీటితో పాటు 1525 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లు 150 ఉన్నాయి. ఎలక్ట్రికల్ వైర్ బండిల్, కెమెరా, ఫ్లాష్ లైట్, కటింగ్ బ్లేడ్, ఫ్యూజ్ వైర్, కిట్ బ్యాగ్లను కూడా సీజ్ చేశారు. అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగితే మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో మావోయిస్టుల సంచారం కలకలం రేపుతోంది. ఆపరేషన్ కగార్తో ఛత్తీస్గఢ్లో దండకారణ్యం నుంచి ఏపీకొచ్చారు పలువురు మావోయిస్టులు. భారీ ఆయుధాలతో తరలివచ్చిన మావోయిస్టులు అల్లూరి, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో మకాం వేసేందుకు యత్నించారు. అడవిని వదిలి ఏపీకి వచ్చిన మావోయిస్టు అగ్రనేతలు మావోయిస్టులను గుర్తించి పట్టుకున్నారు. పోలీసులు ఆక్టోపస్ గ్రేహౌండ్స్ బలగాలతో పాటు విస్తృతంగా గాలింపులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కృష్ణా జిల్లా పెనమలూరులో 28 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. ఇందులో మావోయిస్టు అగ్రనేతలు హిడ్మా బెటాలియన్కు చెందిన వారు 19 మంది, మావోయిస్టు సెంట్రల్ కమిటీ చీఫ్ దేవ్జీ ప్రొటెక్షన్ టీం సభ్యులు 8 మంది ఉన్నారు. విజయవాడ సిటీలో మరో 4 మావోయిస్టులను పట్టుకున్నారు సిటీ పోలీసులు. కాకినాడ జిల్లా కొప్పవరంలో ఇల్లు అద్దెకు తీసుకోవడానికి వెళ్లిన 2 దేవ్జీ సెక్యూరిటీ గార్డులను కూడా అరెస్ట్ చేశారు. ఏలూరు గ్రీన్ సిటీ ఏరియాలో మరో 12 మంది మావోయిస్టులను పట్టుకున్నారు. ఏపీలో మొత్తం 8 చోట్ల మావోయిస్టు డంపులు ఏర్పాటు చేసినట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఏకకాలంలో దాడులు చేసి పలువురు మావోయిస్టులను పట్టుకున్నారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. ఏపీ ఒకసారిగా ఉలిక్కి పడింది. అడవి నుంచి మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్లో మకాం వేసినట్టుగా పక్కా సమాచారంతో గ్రేహౌండ్స్ దళాలు, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. దీంతో ఒక్క కృష్ణా జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లోనే దాదాపు 32 మంది పట్టుబడ్డారు. వారిని అరెస్ట్ చేశారు. ఏపీలో దీంతో హైలైట్ జారీ చేశారు. ఏపీలో 60 నుంచి 70 మంది మావోయిస్టులు తలదాచుకున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఇప్పటికే విజయవాడ పరిసర ప్రాంతాల్లో 32 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు. ఏలూరులో మరో 12 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక కాకినాడ జిల్లా కొప్పవరంలో 2 మావోయిస్టులను అరెస్టు చేశారు. మొత్తంగా సోదాలైతే కొనసాగిస్తూ ఉన్నారు. ఇటు విజయవాడ పరిసర ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలో తలదాచుకున్నట్లుగా కూడా పోలీసులకు సమాచారం ఉంది. దీంతో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఏపీ వ్యాప్తంగా 60 నుంచి 70 మంది మావోయిస్టులు తలదాచుకున్నట్లుగా గ్రేహౌండ్స్ దళాలకు అలాగే పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇప్పటివరకు 32 మంది పట్టుబడ్డారు. వారిని అరెస్టు చేశారు. ఇక మిగిలిన వారి కోసం గాలిస్తూ ఉన్నారు. ఇటు కాకినాడ జిల్లా కొప్పవరంలో కూడా 2 మావోయిస్టులను
అరెస్టు చేశారు. ఇటు ఎన్టీఆర్, కృష్ణా జిల్లా, ఏలూరు, కాకినాడ, అల్లూరు జిల్లాల్లో వీళ్ళు తలదాచుకున్నట్టుగా కూడా పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెహికల్స్ ని చెక్ చేస్తున్నారు, ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. చెకింగ్స్ అయితే మాత్రం చాలా స్పీడప్ చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే విజయవాడ పరిసర ప్రాంతాల చుట్టుపక్కలలో కూడా అనుమానితులనైతే కూడా ఆధీనంలోకి తీసుకొని వాళ్ళని ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. వాళ్ళ నుంచి కీలక సమాచారం తీసుకొని అసలు వీళ్ళకి ఎవరు తలదాచుకోవడానికి ఆశ్రయం ఇచ్చారు అనే విషయానికి సంబంధించి కూడా విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 32 మందిని అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత భారీగా ఇటు మావోయిస్టులు ఏపీ వ్యాప్తంగా తలదాచుకున్నట్టుగా కూడా పక్కా సమాచారం అందడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇటు గ్రే హౌండ్స్ దళాలు కూమింగ్ నిర్వహిస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఇటు ఏపీ వ్యాప్తంగా కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్, మరోవైపు మావోయిస్టుల షెల్టర్ జోన్లు బయటపడుతూ ఉండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. 5 జిల్లాలో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. మొత్తం 70 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ దండకారణ్యం నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చారన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో పోలీసులతో పాటు ఆక్టోపస్, గ్రే హౌండ్స్ దళాలు అప్రమత్తమయ్యాయి. ఇంటెలిజెన్స్ సమాచారంతో కొన్ని రోజులుగా ఏజెన్సీలో కూమింగ్ ముమ్మరం చేశాయి. అలాగే గ్రే హౌండ్స్ బలగాలు, ఆక్టోపస్, సిటీ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మరోవైపు వాహన తనిఖీలను విస్తృతం చేశారు పోలీసులు. ఛత్తీస్గఢ్, ఏపీ, ఒడిషా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై సమాచారం నేపథ్యంలో 2 రోజులుగా అల్లూరు జిల్లాలో విస్తృతంగా కూమింగ్ చేపట్టారు. అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో ఇవాళ ఉదయం 6:30-7 గంటల మధ్య భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా చనిపోయాడని పోలీసు ఉన్నతాధికారులు ధృవీకరించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు సీజ్ చేశారు పోలీసులు. ఇందులో AK-47 రైఫిల్స్ 2 ఉన్నాయి. ఒక పిస్టల్, ఒక రివాల్వర్, ఒక సింగిల్ బోర్ ఆయుధం ఉన్నాయి. వీటితో పాటు 1525 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లు 150 ఉన్నాయి. ఎలక్ట్రికల్ వైర్ బండిల్, కెమెరా, ఫ్లాష్ లైట్, కటింగ్ బ్లేడ్, ఫ్యూజ్ వైర్, కిట్ బ్యాగ్లను కూడా సీజ్ చేశారు. అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగితే మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో, నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో మావోయిస్టుల సంచారం కలకలం రేపుతోంది. ఆపరేషన్ కగార్తో ఛత్తీస్గఢ్లో దండకారణ్యం నుంచి ఏపీకొచ్చారు పలువురు మావోయిస్టులు. భారీ ఆయుధాలతో తరలివచ్చిన మావోయిస్టులు అల్లూరి, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో మకాం వేసేందుకు యత్నించారు. అడవిని వదిలి ఏపీకొచ్చిన మావోయిస్టు అగ్రనేతలు, మావోయిస్టులను గుర్తించి పట్టుకుంటున్నారు పోలీసులు. ఆక్టోపస్, గ్రేహౌండ్స్ బలగాలతో పాటు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇప్పటికే కృష్ణా జిల్లా పెనమలూరులో 28 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. ఇందులో మావోయిస్టు అగ్రనేతలు హిడ్మా బెటాలియన్ కు చెందిన 19 మంది, మావోయిస్టు సెంట్రల్ కమిటీ చీఫ్ దేవ్జీ ప్రొటెక్షన్ టీం సభ్యులు 8 మంది ఉన్నారు. విజయవాడ సిటీలో మరో 4 మావోయిస్టులను పట్టుకున్నారు సిటీ పోలీసులు. కాకినాడ జిల్లా కొప్పవరంలో ఇల్లు అద్దెకు తీసుకోవడానికి వెళ్లిన 2 దేవ్జీ సెక్యూరిటీ గార్డులను కూడా అరెస్ట్ చేశారు. ఏలూరు, గ్రీన్ సిటీ ఏరియాలో మరో 12 మంది మావోయిస్టులను పట్టుకున్నారు. ఏపీలో మొత్తం 8 చోట్ల మావోయిస్టులు డంపులు ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు సమాచారం అందింది. దీంతో ఏకకాలంలో దాడులు చేసి పలువురు మావోయిస్టులను పట్టుకున్నారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి.